గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఆన్ పాసివ్ అంటే విక్టరీ విత్ యాష్లో చాలామందికి వెరిఫికేషన్స్ అంటే కేవైసీ కావట్లేదని చాలామంది చెప్తున్నారు. కానీ కొన్ని సూచనలు అంటే కొన్ని ట్రిక్స్ పాటించినట్టయితే మనకు ఈజీగా వెరిఫికేషన్ అవుతుంది. జస్ట్ అంటే మనకు బ్రౌజర్ క్లీనింగ్ అని చెప్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ బ్రౌజర్ క్లీన్ చేస్తే కూడా అవుతుంది అని చెప్తున్నారు. అయితే బ్రౌజర్ క్లీన్ చేసే విషయంలో కొంతమంది అంటే మనం దాదాపు 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాం. ఈ 1 మంత్ నుంచి కూడా ఆ క్యాచెస్ అనేది క్లీన్ చేస్తే తప్ప అది కాదు. కాబట్టి కొద్దిగా ఎక్కువ మన టైం అనేది అక్కడ పెట్టి బ్రౌజర్ డేటా క్లీన్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి అనేది దాని గురించి చెప్తా. అలా చేసినట్టయితే కొద్దిగా ఈజీగా కేవైసీ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇలా చేస్తేనే అవుతుంది అనేది కాదు. నేను ఒక సూచన, జస్ట్ మనకు ఐడియా కోసం చెప్తున్నా. క్లీన్ చేసుకుంటే అవుతున్నాయి. ఇప్పటికీ నేను ఒక 2 అకౌంట్లు 3 అకౌంట్లు 1 మంత్ నుంచి అవన్ అకౌంట్లు నేను చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ విధానంలో మీరు ఒకసారి ఏం చేస్తారంటే, మామూలుగా మనం ఇప్పుడు వాట్సాప్కి వెళ్ళండి. వాట్సాప్లో అంటే మన గ్రూప్లో లింక్ పెట్టాను నేను. ఆ లింక్ లేకుంటే మీరు ఇలా టైప్ కూడా చేసుకోవచ్చు. victorywithyash.com అని కొట్టినా మీకు లింక్ అనేది వస్తుంది. ఈ లింక్ ఇట్లా క్లిక్ చేయగానే మీకు లాగిన్ పేజ్ వచ్చింది. కొంతమందికి డైరెక్ట్ victorywithyash.com అని కొడితే వెబ్సైట్ వస్తుంది. మన తర్వాత లాగిన్ కొడితే లాగిన్ వస్తుంది. ఇట్లా లాగిన్ అనేది కనబడుతుంది. ఇక్కడ చూడండి 3 లైన్స్ ఉన్నాయా, ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ హిస్టరీ అని వచ్చింది చూడండి. హిస్టరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా హిస్టరీ అంటే నాకు ఇది క్లీన్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఒకటే ఉంది. సరే, చాలామందికి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు డిలీట్ బ్రౌజర్ డేటా అనేది క్లిక్ చేయండి. చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆల్ టైమ్స్ అని ఉంటుంది. అంటే మీకు మొత్తం మీ బ్రౌజర్ మొత్తం క్లీన్ అవ్వాలంటే ఆల్ టైం పెట్టుకోండి. లేదంటే ఇక్కడ ఇంకా ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇది మినిమం 4 వీక్స్ పెట్టండి. ఇక్కడ 4 వీక్ అనే ఆప్షన్ ఉంది కదా. లాస్ట్ 4 వీక్స్ అంటే 1 మంత్ అన్నట్టు దాదాపు ఇది పెట్టుకోండి. కానీ 7 days 24 hours అని పెడితే మాత్రం ఈ డేటా మొత్తం రిమూవ్ అవ్వదు. ఆల్ టైం పెట్టుకుంటే ఇంకా బెటరు. లేదంటే 4 వీక్స్ అనే పెట్టండి. ఓకే, నేనైతే ఆల్ టైం పెట్టేసి ఇక్కడ కూడా మనం టిక్ చేసేటప్పుడు బ్రౌజర్ హిస్టరీ, కుకింగ్ డేటా హిస్టరీ, క్యాచెస్, ట్యాబ్స్, ఇవి 4 మాత్రం టిక్లో పెట్టుకోండి. ఇవి టిక్ పెట్టకండి. ఇవి టిక్ పెట్టినట్టయితే మీరు పాస్వర్డ్స్ ఏమైనా సేవ్ చేసుకుంటే అయిపోతాయి. అందుకని ఇవి టిక్ పెట్టకండి. ఇవి మాత్రం 4 టిక్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి డిలీట్ డేటా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మళ్ళీ డిలీట్ అని చూడండి, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏమవుతుంది, మనకు ఇంతకుముందు నాకు ఇక్కడ ఒకటి ఉండే కదా విక్టరీ విత్ యాష్ది, అది కూడా వెళ్ళిపోయింది. అంటే మొత్తం డేటా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఒకసారి మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి. చేసిన తర్వాత ఈ మొత్తం డేటా అంతా క్లియర్ అవుతుంది. అప్పుడు ఏం చేయండి, మీరు డైరెక్ట్గా మీ మెయిల్ ఓపెన్ చేయండి. మీరు ఏదైతే జీమెయిల్ ఉంది కదా, ఈ జీమెయిల్ ఓపెన్ చేయండి. ఈ జీమెయిల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ నాకు 3వ తారీఖు డిసెంబర్ రోజు 3వ తారీఖు అంటే నిన్ననే ఇక్కడ మనకు మెయిల్ వచ్చింది కంపెనీ నుండి. ఇది ఎవరైతే వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళకి వచ్చింది. దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మనకి ఇలా కింద చూపిస్తుంది కంప్లీట్ కేవైసీ వెరిఫికేషన్ అని ఉంది కదా. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకు ఇలా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మీరు ఇక్కడ లాగిన్ చేయండి. లాగిన్ అంటే ఈమెయిల్ ఇవ్వండి. మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటే పాస్వర్డ్ ఇవ్వండి. లాగిన్ చేయండి. లాగిన్ చేయగానే నెక్స్ట్ ఏం అడుగుతుంది, ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇది మిగతా స్టెప్స్ చూపించలేను. మీకు స్టార్ట్ కేవైసీ అని వస్తుంది, లేదా కేవైసీ మన వెరిఫికేషన్ అగైన్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫ్రంట్ సైడ్ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. ఆధార్ కార్డ్ టిక్ కొట్టి ఉంటుంది. మీరు కంటిన్యూ కొట్టగానే ఫ్రంట్ సైడ్ అని చూపిస్తుంది. ఫ్రంట్ సైడ్ అన్నప్పుడు మీరు ఏం చేయండి, మీ ఫోన్లో అప్లోడ్ అయింది కాకుండా డైరెక్ట్గా మీ ఫిజికల్గా మీ ఫోటో ఉంటుంది కదా ఆధార్ కార్డుది, దాన్ని అక్కడ టేక్ ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది. ఇది బ్యాక్ కెమెరా ఆన్ అయిపోయి అక్కడ మీరు ఆధార్ కార్డు పెట్టండి. పెట్టి కరెక్ట్గా దాని అంచులో ఎక్కువ బ్యాక్గ్రౌండ్ రాకుండా కరెక్ట్గా అందులో అంటే మన కెమెరాలో బ్యాక్గ్రౌండ్స్ బాగా పడకుండా ఆధార్ కార్డు మందమే మీరు ఫోటో తీయండి. తీయగానే అక్కడ తీసుకుంటుంది, కన్ఫర్మ్ అడుగుతుంది, కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా పెట్టేసి అలాగే ఫోటో తీయండి. ఈసారి కూడా మీరు కరెక్ట్గా చేసినట్టయితే కన్ఫర్మ్ అడుగుతుంది, కన్ఫర్మ్ కొట్టండి. ఈ 2 కాగానే మనకు ఫేస్ రీడింగ్ అడుగుతుంది. ఈ ఫేస్ వెరిఫై అనేది ఎలా చేయాలంటే, డైరెక్ట్గా ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయిపోద్ది. అందులో ఒక సర్కిల్ వస్తుంది. మీ ఫేస్ని ఆ సర్కిల్లో
ఇమిడే విధంగా ఫోన్ సెట్ చేయండి. కొద్దిగా వెనకకి ముందుకుంటే వెనకకి జరపండి, లేదా బాగా వెనకకుంటే కొద్దిగా ముందు జరుపుకోండి. మీ ఆ సర్కిల్ లోపల మన ఫేస్ అనేది రావాలి. అయితే ఫేస్ వస్తుంది కానీ చాలామంది ఏం చేస్తుండ్రు, కదలకుండా నిలబడుతున్నారు. అలా కాకుండా మీరు కళ్ళు కదిలియండి, లేదంటే ఎవరితో మాట్లాడుతూ ఉండండి. వేరే వాళ్ళతో మాట్లాడుతూ మీరు ఈ కేవైసీ ప్రాసెస్ చేయండి. చేసినప్పుడు ఏమైందంటే కదలిక అనేది కనబడుతుంది ఆ ఫోటోలో. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా తొందరగా తీసుకుంటుంది, అది ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోతుంది. 99% మీకు అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది నేను చెప్పిన పద్ధతిలో. ఇప్పటివరకు అయితే ఈరోజు ఈ వీడియో చేస్తున్న సమయానికి ఒక 3 ఇదే పద్ధతిలో చేశారు, అయిపోయింది. మీరు కూడా అందరూ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.